అప్పన్న క్షేత్రంలో పరిస్థితి సాధారణ స్థితికొచ్చింది. స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. సింహాచలం అప్పన్న నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సుప్రభాత సేవ తర్వాత చందనం తొలగించారు. అనంతరం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి చందనం సమర్పించారు. మరోవైపు ప్రభుత్వం తరపున టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా అక్షయ తృతీయ రోజున అప్పన్న నిజరూప దర్శనం చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈసారి కూడా లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. కానీ రాత్రి భారీగా కురిసిన వానకు గోడ కూలి పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన భక్తులందరినీ కలిచివేస్తుంది. అయితే ప్రమాదం జరగటంతో విశాఖ దీనికి సంబంధించి 300, 1000 రూపాయలు, 1500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఒకే క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. టెంపుల్లో ప్రతి ఒక్కరూ ఒక్కటే క్యూ లైన్లో వెళ్లాలని అధికారులు ఆదేశించారు. సింహాచలం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది.